మిత్రులారా, స్వాగతం. మనం ఇప్పుడు భారతదేశం నుండి వచ్చిన ఒక ఆసక్తికరమైన కథను వింటూ ఆనందించబోతున్నాం. తెనాలి రామకృష్ణుడి మధ్యయుగ కథల సమాహారం నుండి తీసుకుని వచ్చిన ఈ కథ మనల్ని నవ్వించడమే కాకుండా ఒక మంచి నీతిని కూడా నేర్పుతుంది. ప్రారంభిద్దాం. కొండను ఎత్తిన తెనాలి రామకృష్ణ. తెనాలి రామకృష్ణ తన భార్యతో కలిసి విజయనగర రాజధాని హంపీకి బయల్దేరారు. వాళ్లు వెళ్లేదారిలో ఒక కొండ దిగువన ఉన్న ఒక గ్రామం కనిపించింది. ఆ గ్రామ దేవాలయం ముందు గ్రామస్థులందరూ గుమ్మికూడి ఉన్నారు. ఏవండి, అక్కడ చాలామంది జనమున్నారు అని భార్య తెనాలి రామకృష్ణతో చెప్పింది. మనం చీకటి పడేలోపు ఈ గ్రామం దాటి ఇంకో గ్రామం చేరాలి అని తెనాలి రామకృష్ణ ముందుకు కదిలాడు. కాని అక్కడ జనసందోహం చూసి తెనాలి రామకృష్ణ భార్యకి ఆసక్తి పెరిగింది. భర్తను అక్కడికి లాక్కొని వెళ్ళింది. భార్యాభర్తలిద్దరూ ముందు వరుసలో అయితే బాగా కనిపిస్తుందని జనాన్ని నెట్టుకుంటూ ముందుకు వెళ్లారు. అక్కడ ఒక యోధుడు తన బలాన్ని ప్రదర్శిస్తున్నాడు. రకరకాల విన్యాసాలు చేస్తున్నాడు. అతను తన ఎడమ భుజంపై ఒక భారీ వడ్ల సంచిని మోస్తున్నాడు. ఆ యోధుడి కుడిచేత్తో మీసాలను తిప్పడం తెనాలి రామకృష్ణ చూశాడు. ఆ యోధుడు 500 క్వింటాల వడ్ల సంచిని మోస్తున్నాడు అని తెనాలి రామకృష్ణ పక్కన నిలబడిన ఒక వ్యక్తి ఆశ్చర్యపోతూ చెప్పాడు. అందుకు తెనాలి రామకృష్ణ చిన్నగా నవ్వాడు. మీకు ఆశ్చర్యంగా లేదా అని మళ్ళీ పక్కనే ఉన్నవాడు తెనాలి రామకృష్ణని చూస్తూ అన్నాడు. అదేం బరువు, నేనైతే దీనికన్నా 1000 రెట్లు ఎక్కువ బరువును అవలీలగా మోయగలను అని తెనాలి రామకృష్ణ పెద్దగా అరుస్తూ అన్నాడు. అందరూ తెనాలి రామకృష్ణ మాటలు విని ఆగిపోయారు. నిశ్శబ్దం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. ఆ మాటతో ఆశ్చర్యపోయిన ఆ యోధుడు తాను మోస్తున్న సంచిని అక్కడే పడేశాడు. మన ఊరికి కొత్త యోధుడు వచ్చాడా అని అందరూ ఆశ్చర్యపోతూ తెనాలి రామకృష్ణ వైపు చూశారు. అందరి దృష్టి తెనాలి రామకృష్ణపైనే పడింది. తను అక్కడ ఉన్న జనాన్ని ఉద్దేశించి, నేను ఆ కొండను కూడా నా భుజంపై మోయగలను అని దగ్గర్లో ఉన్న కొండను చూపిస్తూ అన్నాడు. గ్రామస్థులు మరింత ఆశ్చర్యంతో చూశారు. తెనాలి రామకృష్ణ భార్య ముఖంలో భయం కనిపించింది. నోరు తెరిచి ఆశ్చర్యపోతూ అలానే చూస్తూ నిల్చుంది. తెనాలి రామకృష్ణ మాటలు ఆ యోధుడికి నమ్మకం కలిగించలేదు. అతను గట్టిగా నవ్వుతూ, అయితే వెంటనే ఆ కొండను మోసి చూపించండి అని పందెం వేశాడు. జనమంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకాలస్యం అని యోధుడు అడిగాడు. నేను చేయగలనని చెప్పాను, కాని నేనిప్పుడు చేస్తానని చెప్పానా అని తెనాలి రామకృష్ణ ఒక చిన్న మెలిక పెట్టాడు. అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. కొండను భుజంపై మొయ్యాలంటే చాలా సన్నాహాలవసరం అని తెనాలి రామకృష్ణ అన్నారు. తెనాలి రామకృష్ణ యోధుడి వైపు చూశాడు. ఇంత బరువు ఉన్న వడ్ల బస్తాను మోసే క్షణం కోసం మీరు ఎంత సమయం తీసుకున్నారు అని అడిగాడు తెనాలి రామకృష్ణ. 3 నెలలు పట్టింది అని యోధుడు తన విషయం చెప్పాడు. అప్పుడు గ్రామాధికారి ముందుకు వచ్చాడు. ఆ కొండని భుజంపైన మోయడానికి మీరు ఎంత సమయం తీసుకుంటారు అని గ్రామాధికారి తెనాలి రామకృష్ణను అడిగాడు. 6 నెలలు అని తెనాలి రామకృష్ణ సూటిగా గ్రామాధికారి వైపు చూస్తూ అన్నాడు. మాది ఇంకో విన్నపం. నా కండలను పెంచడానికి నేను చాలా ఎక్కువ ఆహారాన్ని తినాలి. ప్రతిరోజు నా శరీరానికి మర్దన చేయడానికి ఎవరైనా కావాలి అని తెనాలి రామకృష్ణ వివరంగా చెప్పాడు. ఈ 6 నెలలు ఇక్కడే ఉండడానికి ఒక ఇల్లు కావాలి. మేమిక్కడ వాళ్ళం కాదు అని తెనాలి రామకృష్ణ భార్య మధ్యలో అందుకొని చెప్పింది. ఇల్లు ఇచ్చి 3 పూటలా ఆహార ఏర్పాట్లు చేయడానికి గ్రామాధికారి అంగీకరించాడు. తెనాలి రామకృష్ణకి ప్రతిరోజూ మర్దన చెయ్యాల్సిందిగా యోధుణ్ణి గ్రామాధికారి ఆదేశించాడు. మళ్ళీ ఇక్కడే సరిగ్గా 6 నెలల తర్వాత కలుద్దాం అని చెప్పి గ్రామాధికారి కుర్చీలోంచి లేచాడు. తెనాలి రామకృష్ణ భార్యకి కొంచెం ఉపశమనం కలిగింది. కనీసం ఒక 6 నెలలు ఆహారం కోసం వెతుక్కోవాల్సిన పనిలేదు. ఎక్కడ ఉండాలి అనే బాధ కూడా లేదు. ఇల్లిచ్చారు, 3 పూటలా తిండి ఏర్పాట్లు జరిగాయి అని మనస్సులో అనుకుంది. తెనాలి రామకృష్ణ ఆ రోజునుంచి ఆ గ్రామంలో గొప్ప జీవితాన్ని గడుపుతున్నాడు. గ్రామస్థులు పాలు, తేనె, పెరుగు కుండలను తీసుకొచ్చి ఇచ్చేవారు. వారి ఇంటికి బియ్యం, రాగిబండిలు చాలానే వచ్చేవి. ఆ యోధుడు వీళ్లకోసమే వంట చేసేవాడు.
ప్రతిరోజూ తెనాలి రామకృష్ణ ఒంటికి మర్దనా కూడా చేసేవాడు. అలా రోజులు గడిచే కొద్దీ ఆ యోధుడు తెనాలి రామకృష్ణకి శిష్యుడిగా మారిపోయాడు. స్వామీ, మీరు అసలు శిక్షణ ఇంకా ఎందుకు మొదలుపెట్టలేదు అని యోధుడు మెల్లగా అడిగాడు. మీరు ఒక చిన్న రాతితో మొదలు పెడతారా? నన్ను రాయిని తీసుకుని రమ్మంటారా అని వినయంగా అడిగాడు. తెనాలి రామకృష్ణ సమాధానమివ్వలేదు. మెల్లమెల్లగా పెద్ద పెద్ద రాళ్లకు, ఆ తర్వాత మీరన్నట్టే ఆ కొండ అని అడగకుండానే సలహా ఇచ్చాడు ఆ యోధుడు. తెనాలి రామకృష్ణ ఇప్పుడు కూడా సమాధానమివ్వలేదు. వెళ్ళి రాగిముద్ద తయారు చెయ్యి అని తెనాలి రామకృష్ణ అతన్ని అక్కడ్నుంచి వంటగదికి పంపించేశాడు. 6 నెలలు గడిచిపోయాయి. 3 పూటలా బాగా తిని తెనాలి రామకృష్ణ పొట్ట కుండలా తయారయింది. గ్రామాధికారి ఆదేశం మేరకు ఆ గ్రామం మొత్తం కొండవద్ద మళ్లీ సమావేశమయ్యింది. అందంగా పూలతో అలంకరించిన బండిలో తెనాలి రామకృష్ణ భార్యతో కలిసి ఊరేగింపుగా వచ్చారు. గ్రామస్థులందరూ మహాయోధుడు తెనాలి రామకృష్ణ అని ఆనందంతో జేజేలు కొడుతున్నారు. పోటీ ప్రారంభించవచ్చని గ్రామాధికారి చప్పట్లు కొట్టి సంకేతమిచ్చాడు. తెనాలి రామకృష్ణ మధ్యలో కూర్చున్నాడు. జనమంతా ఒక వృత్తంలో నిలబడి తన వైపే ఆసక్తిగా చూస్తున్నారు. తను యోధుడి భంగిమలో ఒక మంచి వీరముద్రలో కూర్చున్నాడు. మేము పోటీకి సిద్ధం, మరి మీరు సిద్ధమేనా అని అడిగాడు. ఆ మాటలు విని గ్రామస్థులు ఒకరి ముఖమొకరు చూసుకొని, కొండని భుజంపై ఎత్తేది మీరు, అందుకు మీరు సిద్ధంగా ఉండాలి, మరి మేమెందుకు సిద్ధంగా ఉండాలి అని అన్నారు. తెనాలి రామకృష్ణ మాటలు విని గ్రామాధికారి అసహనానికి గురయ్యాడు. తెనాలి రామకృష్ణ, మీరు దేనికోసం ఎదురుచూస్తున్నారు అని చిరాకు పడుతూ అడిగాడు. నేను సిద్ధంగా ఉన్నాను. మీ మనుషులు ఆ కొండను తీసుకొచ్చి నా భుజంపై పెడితే నేను మోసి చూపిస్తాను. అందుకోసమే నేనెదురుచూస్తున్నాను అని తెనాలి రామకృష్ణ ప్రశాంతంగా అన్నాడు. ఆ మాటతో అందరూ తెనాలి రామకృష్ణ వైపు కోపంగా చూశారు. మీరే కొండను మోస్తాను అని చెప్పారు కదా అని గ్రామాధికారి కోపంగా అరిచాడు. తెనాలి రామకృష్ణ చిన్నగా నవ్వాడు. నేను ఆ కొండను మోస్తానని చెప్పాను. ఇప్పుడు కూడా నేనా కొండను మోయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను నా మాట మీదే ఉన్నాను. తప్పకుండా మోస్తాను. కాని మీ మనుషులెవరైనా నా భుజంపై ఆ కొండను ఉంచాలి. అప్పుడు నేను ఆ కొండని మోసి చూపిస్తాను అని తెనాలి రామకృష్ణ తన పందెంలోని మర్మం విప్పి చెప్పాడు. అయితే ఆ కొండను మా మనుషులు ఎత్తి మీ భుజంపైన పెట్టాలా అని గ్రామాధికారి అడిగాడు. అవును, అప్పుడే నేనా కొండను మోసి చూపించగలను. ఎవరు ఆ కొండను ఎత్తి నా భుజం మీద పెడతారనేది మీ సమస్య అని తెనాలి రామకృష్ణ అన్నారు. అలా అయితే ఇప్పుడా కొండను ఎత్తి మీ భుజంపైన పెట్టేది ఎవరు అని గ్రామాధికారి అన్నాడు. త్రేతాయుగంలో సంజీవని పర్వతం ఎత్తిన హనుమంతుడు, ద్వాపరయుగంలో చిటికిన వేలుతో గోవర్ధనగిరిని ఎత్తిన శ్రీకృష్ణుడు, వీళ్లలో ఎవరో ఒకరు రావాల్సిందే అని నవ్వుతూ తెనాలి రామకృష్ణ భార్య చెప్పింది. అప్పుడు గ్రామాధికారికి తెనాలి రామకృష్ణ తెలివితేటలు బాగా అర్థమయ్యాయి. తెనాలి రామకృష్ణ దగ్గరికి వెళ్లాడు. అతనికి వందనం చేస్తూ చేతులు కలిపారు. మీ బలం, మీ శక్తి, మీ అమోఘమైన తెలివితేటలే. మీలాంటి వాళ్లు ఇలాంటి కొండలే కాదు, ఉన్నతమైన కైలాసపర్వతాలు కూడా ఆవలీలగా ఎత్తేస్తారు అని పొగిడాడు. ఆ మాటలు విని గ్రామస్థులు నవ్వడం ప్రారంభించారు. గ్రామాధికారి తెనాలి రామకృష్ణకి చాలా బహుమతులు ఇచ్చాడు. తెనాలి రామకృష్ణ ఇంటికి తిరిగి వచ్చాడు. మనం ఆ గ్రామాన్ని విడిచిపెడుతున్నాము అని తన భార్యతో చెప్పాడు. ఈ కథ మనకు నేర్పే పాఠం, మనం ఎదుర్కొనే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి మరియు మన తెలివితేటలతో వాటిని పరిష్కరించాలి. మీరు ఆపిల్ లేదా ఆండ్రాయిడ్ అప్ స్టోర్స్ నుండి స్టోరీ వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేయండి. ఈ సేకరణ నుండి మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర కథలను అన్వేషించండి. స్టోరీ వేవ్స్ సభ్యత్వం నెలకు $1 కంటే తక్కువ. మీ కుటుంబానికి నాణ్యమైన కథలను తీసుకురావడానికి ఇది చాలా సరసమైన మార్గం. అన్ని కొత్త కథలు స్టోరీ వేవ్స్ యాప్లో అందుబాటులో ఉన్నాయి మరియు అత్యంత ఉత్సాహభరితమైన కంటెంట్ యాప్లో మాత్రమే అందుబాటులో ఉంది. మీరు యూట్యూబ్ ఛానల్కు సభ్యులు కావాలని మరియు రాబోయే కంటెంట్ గురించి అప్డేట్ల కోసం ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ మరియు స్పాటిఫైలో స్టోరీ వేవ్స్ను ఫాలో అవ్వాలని మేము కోరుతున్నాము.
మీరు చూసినందుకు ధన్యవాదాలు.